హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈ రోజైతే నేను నా లైఫ్‌లో ఫర్ ద ఫస్ట్ టైమ్ మటన్ టచ్ చేసైతే కుక్ చేసిన రోజనమాట. నిజం చెప్పాలంటే నాకు మటన్ అంటే కొంచెం భయం. కానీ నా హస్బెండ్ కోసమైతే నేను ట్రై చేశాను. ముందుగా అయితే మటన్ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత ఆయిల్ హీట్ చేసి మసాలా స్పైసెస్ అయితే యాడ్ చేశాను. దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్, పసుపుతో అయితే నేను ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసైతే అరోమా వచ్చినంత వరకైతే వెయిట్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అరోమాకైతే నాకైతే కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఆ తర్వాత కొంచెం టొమాటోస్ యాడ్ చేసి సాఫ్ట్ అయ్యే వరకైతే కుక్ చేశాను. టొమాటోస్ అన్ని సాఫ్ట్ అయ్యాక క్లీన్ చేసుకున్న మటన్ అయితే యాడ్ చేశాననమాట కుక్కర్‌లోకి. అది కూడా ఒక 5-7 మినిట్స్ అయితే నేను కుక్ చేశాను. ఫైనల్‌గా కొంచెం కారం, సాల్ట్ అడ్జస్ట్ చేసైతే 5-7 విజిల్స్ అయితే పెట్టేశాను. అండ్ నా కోసం మా హస్బెండ్ అయితే 2 లెగ్ పీసెస్ అయితే సెపరేట్‌గా తీసుకొచ్చారు. బికాజ్ నేను మటన్ తిననసల. కాబట్టి 2 లెగ్ పీసెస్ అయితే తెచ్చారు. అవి కూడా మ్యారినేట్ చేశాను. కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసి హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేశాను. తర్వాత ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకున్న ఆ లెగ్ పీసెస్ కూడా చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా అయితే అయ్యాయన్నమాట. అండ్ విజిల్స్ అయితే అయిపోయినాయి. ఫైనల్‌గా ప్రెషర్ కుక్కర్ అయితే నేను ఓపెన్ చేశాను. ఆ ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసినప్పుడు నా హార్ట్ బీట్ కూడా అదే స్పీడ్‌లో ఉంది. టేస్ట్ ఎలా వస్తుందా? బావుంటుందా? బాలేదా? అని. కానీ ఫైనల్‌గా రిజల్ట్స్ చూస్తే నా ఫస్ట్ మటన్ కర్రీ అయితే రెడీ. ఫస్ట్ టైమ్ కాబట్టి నాకు కొంచెం డౌట్ సరిగ్గా వచ్చిందా లేదా అని. కానీ మా హస్బెండ్ టేస్ట్ చేసి ఒక స్మైల్ ఇచ్చి చాలా బావుందనైతే అన్నారు. అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. నెక్స్ట్ టైమ్ కూడా ఇలానే ట్రై చెయ్యి అనైతే చెప్పారనమాట. ఆ ఒక్క మాటకి నా కష్టమంతా వర్త్ అనిపిచ్చింది నాకైతే. ఫైనల్‌గా కిచెన్ అయితే క్లీన్ చేసి యుటెన్సిల్స్ అన్నీ వాష్ చేసి నీట్‌గా నా కిచెన్ అయితే ఇలా అయితే నేను అరేంజ్ చేసుకున్నాను. సో, ఫైనల్‌గా ఇవైతే నేను ప్రిపేర్ చేసిన డిషెస్ అనమాట. నా హస్బెండ్ కోసం నేను చేసిన మటన్ కర్రీ అండ్ నా కోసం నేను ప్రిపేర్ చేసుకున్న టొమాటో అండ్ ఎగ్ కర్రీ. దాంతో పాటు లెగ్ పీస్. సో, ఇప్పుడు మేము లంచ్‌కైతే రెడీగా ఉన్నాం. టేస్ట్ చేసైతే ఎలా ఉందో చెప్పేస్తాను. ఇదంతా కూడా నేను నా హస్బెండ్ సపోర్ట్‌తోనైతే చేశాను. ఒక పక్క నా బేబీని మా హస్బెండ్ హ్యాండిల్ చేస్తుంటే నేనైతే కిచెన్‌లో అయితే వర్క్ చేసుకున్నాననమాట. హ్మ్. అన్నీ అయితే సూపర్‌గా ఉన్నాయి. కష్టపడి చేసినందుకు అన్ని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావున్నాయి. నేనైతే ఫుల్ హ్యాపీ. లవ్‌తో చేశాను కదా! కాబట్టి లవ్‌తో చేసిన ఫుడ్‌కి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్.